మాకు ఎప్పుడూ కూడా మమ్మల్ని మాట్లాడలేదు. కానీ ఒక్కసారే ధర్మారావు ఎంఈఓ గారిని గురించి మాత్రం నేను బాధపడ్డాను. ఎందుకంటే నాకు అనారోగ్యమైనప్పుడు జెండా వందనానికి రాలేదని చెప్పి కబురు చేశాను హెచ్ఎం గారికి, చెప్పి వెళ్ళాను. అప్పుడు మాస్టర్ నా మీద కోపంతో మాట్లాడినప్పుడు నేను పడ్డ బాధ కొద్దిగా. అయితే అది తప్పదు, డ్యూటీ కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేశారు. దానికి కూడా నేను తర్వాత ఏమీ మనసులో పెట్టుకోలేదు. ఈరోజు సభాముఖంగా చెబుతున్నాను. నాకు చాలా హ్యాపీ. ఆ విధంగా ఫ్రాంక్గా మాట్లాడే వాళ్ళంటే చాలా నాకు ఇష్టం చెప్పారు మాస్టారు. అయితే మా జీతాలు రావటానికి కారణము ఆయన మా అన్నగారు కేశవ శంకర్రావు గారు. ఆయన జస్టిస్ బిఎస్ఏ స్వామి గారికి పరిశీలన చేసిన తర్వాత నేను మాస్టారు ఇద్దరు కూడా హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళామంటే దాదాపు 60-70 సార్లు వెళ్ళాం. వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఆయన నాయంటే వచ్చేవాళ్ళు. మరి ఆయన ఎప్పుడు చెప్పినా మనం హైదరాబాద్ వెళ్తున్నామంటే సూట్ కేసు పట్టుకుని వెళ్తే వచ్చేవాళ్ళు అనమాట. సూట్ కేసు తీసుకుని ఇద్దరం కూడా హైదరాబాద్ 60 సార్లు దాకా వెళ్ళేవాళ్ళు. 6 సంవత్సరాలు జీతాలు లేవు, అయినా సరే స్కూల్ వదిలిపెట్ల. అందరూ జీతాలు లేకపోతే ఎందుకు స్కూల్లో సెలవు పెట్టుకున్నప్పుడు వచ్చినప్పుడు చేయొచ్చు కదా అని చెప్పారు. అయినా సరే మేము మాత్రం స్కూల్కే అంకితం అయిపోయాం. నేను మా మిత్రుడు ఆశేషయ్య ఇద్దరం కూడా 95% చేసామండి. అతను 100% చేశాడని చెబుతున్నాను. నేను 5% అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే స్కూల్కి రాలేకపోయాను. నాకు గర్వంగా ఉండింది. ఎందుకంటే వర్కేషన్లో కానీ లేకపోతే పిల్లల విషయాల్లో కానీ ఏదైనా కార్యక్రమం చేయాలన్నా సరే మా హెచ్ఎం గారు పకడ్బందీగా చేస్తారో అది సక్సెస్ అవుతుందో తప్పనిసరిగా. అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళు మాకు అని చెప్పింది. తర్వాత బలరామకృష్ణ గారు, విజయ గారు, మా సిస్టర్ విజయ, వీళ్ళంతా కూడా సాంస్కృతిక కార్యక్రమంలో బాగా ఆమె డ్యాన్స్ చేసే పిల్లలకి మండల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో మా స్కూల్ ఫస్ట్. ఆటల పోటీలు కానీ ఏదైనా సరే మండలానికి వెళ్తే మా స్కూల్ వస్తుందంటే కొంత వాళ్ళకి ప్రైజ్ వస్తుంది తప్పనిసరిగా అని చెప్పి అంచనా వేసేవాళ్ళు టీచర్స్, ఉపాధ్యాయులందరూ కూడా. ఆ విధంగా మేము అందరం ఒక వ్యవస్థగా పనిచేసి ఈ స్కూల్ని ఆయన మాకు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుని గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఎప్పుడు కూడా సహకరిస్తుండేవాళ్ళు. వారి రుణాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోము. నేను 1 గంట కానీ 2 గంటలు కానీ వచ్చి పనిచేస్తా తప్పనిసరిగా. నాకు పిల్లలంటే ఇష్టం. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా పిల్లలు స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అది ఆ విధంగా ఆ తర్వాత మా కుటుంబంలో 2 పిల్లలండి నాకు, అబ్బాయి అమ్మాయి. అమ్మాయి ఏమో అల్లుడు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాంట్లో అకౌంటెంట్గా చేస్తున్నాడు. వాళ్ళకిద్దరు మగ పిల్లలు. మా బావమరుదులు 3 అని చెప్పాం. అబ్బాయి ఏమో పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు, బిఎస్సీ బీఈడీ. మేమేమో అబ్బాయి అయినా సరే ఫ్రెండ్షిప్గానే ఉంటాం ఎప్పుడు కూడా. వాళ్ళు నన్ను పోట్లాడతాడు, నేను అతన్ని పోట్లాడతాను, కానీ ఇద్దరం కలిసిపోతాం. మా మాట వేదవాకుగానే తీసుకుంటాడు. మాకు ఆ పిల్లల వల్ల ఇబ్బంది ఏం లేదు. వాడికి కూడా 2 మనవరాలు మాకు 2 మనవాళ్ళు ఇచ్చాడు. కాబట్టి ఆ భగవంతుడిని మాకందరికీ కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ జయశేఖరరావు గారికి నా నమస్కారం. ఇక్కడ చేయాలని రాసి పెట్టింది. మా పెదనాన్నగారు నువ్వు ఎక్కడే చేయరా, ఎక్కడ చేయాల్సిందే అని అన్నారు. దానికి తోడు అన్నగారు, మా గురువు గారు జయశేఖరరావు గారు కూడా నువ్వు ఉండాల్సిందని అబ్బాయి అన్నారు. అలాగే చేసాం. 22 సంవత్సరాలు చేసినట్లే లేదు మాకు, ఎప్పుడు గడిచిపోయినాయి అని అనిపిస్తుంది. మాకు జీతాలు 7 సంవత్సరాలు దాదాపు ఆగిపోయినప్పుడు మాస్టారు, భైరస్వామి మాస్టారు, జయశేఖరరావు మాస్టారు చాలా కష్టపడి తిరిగాడు. భైరస్వామి చాలాసార్లు వెళ్ళొచ్చాడు హైదరాబాద్. కానీ మాస్టర్ వల్ల, భైరస్వామి వల్ల కాలేకపోతే మా చిన్నమామ గారు కేశవ శంకర్రావు గారు మా కోసం స్వామి గారిని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే ఆయన
ఏ లోకాలు ఉన్నాడు ఆయన దేవుడిలాగా మేము పూజించుకుంటాం ఇప్పటికి కూడా. మొత్తం సెక్షన్లన్నీ కొట్టిమారేసి మాకు జీతాలు వెంటనే శాంక్షన్ అయ్యేటి, సర్వీసును కూడా వెంటనే మొత్తం సర్వీసును కూడా రాపించేసాడు దాంట్లో. అదే ఇక ఎంఏ గారిని చెప్పుకుంటే ఎంఏ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఇంతవరకు ఎప్పుడు మమ్మల్ని ఒక మాట కూడా అనలేదు. మేము వర్క్లో ఎప్పుడు సిన్సియర్గా ఉంటాం, వర్క్ని బాగా చేసుకుంటాం ఎప్పటికప్పుడు. ఎంఏ గారు కూడా మమ్మల్ని ఒక మాట కూడా అనలేదు. పిల్లలు ఈరోజు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మేము మొత్తం చూడలేకపోయాం, అటు ఇటు తిరగటం వలన చూడలేకపోయాం. వీళ్ళకి తర్ఫీదునిచ్చిన మా టీచర్ గారికి, సీనుకి, మళ్ళా రాజేశ్వరికి నేను ఎంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభ ముగిస్తున్నాను. వీళ్ళు రిటైర్ కాబోయే ముందు డిసెంబర్లోన సంతకాలు వీళ్ళ తాలూకు పెన్ చేసి వాళ్ళిద్దరూ రిటైర్ అవుతున్నారు కదా, పెన్షన్ పేపర్స్ పంపాలండి మీరు వస్తారా అని అడిగాడు. ఇది ఎక్కడ చిత్రమయ్యా బాబు, వాళ్ళ పెన్షన్ పేపర్లకు నేను వైజాగ్ నుంచి రావటం ఏంటి, వాళ్ళిద్దరు రిటైర్ అవుతున్నారు, వాళ్ళిద్దరే రమ్మని ఇక్కడికి అన్నాను. దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, పతి దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, వల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియేగా గృహసీమనుగా చే దేవతగా, సతియేగా గృహసీమనుగా చే దేవతగా, సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. అందరికీ సభాముఖంగా నేను చిన్నవాళ్ళైనా ఒక క్షమాపణ చెబుతున్నాను. ఎందుకంటే వాళ్ళని గురించి మాట్లాడాను కానీ నిజంగా వాళ్ళ ఇల్లాలను గురించి మాట్లాడలేదు. మా వాడు బద్ధకంగా ఉండడానికి, సంసారాన్ని చాకచక్యంగా నడుపుకు రావడానికి కారణం అంతా నా అర్ధాంగి అనే పాటలోనే తను తెలియజేశాడు. కాబట్టి అలాగే మన భైరవ స్వామి జీవితం కూడా మధ్యలో అనారోగ్యం వీటి వల్ల ఒడిదుడుకు గురైతే చక్కగా ధైర్యంతో తనకి ధైర్యం చెబుతూ ఆరోగ్యాన్ని చక్కబెట్టి తను ఈ రకంగా ఉద్యోగంలో సమర్థవంతంగా పనిచేయడానికి సహకరించినటువంటి మా చెల్లెల్ని వాళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. భైరవ స్వామి అర్ధాంగి కూర్చుని మేము ఇచ్చేటువంటి సత్కారాన్ని ముందు స్వీకరిస్తారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు,
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. కందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. అలాగే సిద్దిగాయలంక గ్రామ పెద్దలు పేరం సూర్యప్రకాశరావు గారు, గ్రామ పెద్దలు ఎడాలి పూర్ణచంద్ర గారు, మరియు గ్రామ పెద్ద పేరం సూర్యప్రకాశరావు గారు, గ్రామ పెద్ద గారు ఫోటో తీసు సూర్యప్రకాశరావు గారు సన్మానిస్తున్నారు. తరువాత కేసన రాంబాబు గారు సత్కరిస్తున్నారు. తర్వాత బృందావనం రవికుమార్ గారు సత్కరిస్తున్నారు. తర్వాత జగన్మోహన్ రావు మాస్టర్ గారు సత్కరిస్తున్నారు. తర్వాత సౌరయ్య మాస్టారు సత్కరిస్తున్నారు. ఎస్టీవీ రేపల్ల శాఖ రాజుగారు తర్వాత
తర్వాత ఎస్టీ శాఖ సంబంధించినటువంటి వారు సత్కరిస్తున్నారు. మాధవరావు మాస్టారు, ఎస్టీ రాజు గారు, మేడం మేడం రాంబాబు గారు కూర్చోండి. తర్వాత శరత్ గారు సన్మానిస్తున్నారు. తర్వాత రామకృష్ణ మాస్టర్ గారు సన్మానిస్తున్నారు. తర్వాత ఊరు భూలక్ష్మి గారు సత్కరిస్తున్నారు. పక్కన చూడండి, ఏమండి ఇది చూడమ్మా, ఇది చూడమ్మా, అమ్మా ఇది చూడమ్మా, చూడండి ఇది చూడండి. కొంచెం పిల్లల తర్వాత ఎస్టీ శాఖ నుంచి ఆవుల సాంబశివరావు గారు, రవి గారు, ఎస్టీ రేపల్ల పట్టణ శాఖ నుంచి గురువు కూడా మెమంటాన్ని. అలాగే రేపల్లి నేషనల్ యూపీ ఎయిడెడ్ స్కూల్ రాజారావు గారు, వెంకటేశ్వర గారు. తర్వాత నాగల్ల వెంకటేశ్వరరావు గారు సత్కరిస్తున్నారు. ప్రెసిడెంట్ సెక్రటరీ నీలాకృష్ణ గారు సన్మానిస్తున్నారు.